యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్లో గొర్రెల మేకల పెంపకదారుల సంఘ చైతన్య సదస్సు నిర్వహించారు. అన్ని గ్రామాల నుండి సొసైటీ అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి అదేపురం రాఘవన్న, జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ, మండల కార్యదర్శి బుగ్గా చంద్రమౌళి, కొండా శ్రీశైలం పాల్గొని వలిగొండ మండలం గొర్రెలు మేకల పెంపకదారుల సంఘ అధ్యక్షులుగా నాతర్లగూడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఉలిపి మల్లేశంను ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. వారితో పాటు కమిటీ సభ్యులను కూడా ప్రకటించారు. సంఘ నాయకులు మాట్లాడుతూ గొర్రెలు మేకల పెంపకదారుల సభ్యులకు ఐడి కార్డులు, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, పెంపకందారులకు బ్యాంక్ లోన్ సబ్సిడీతో పాటు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహం కల్పించాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. దసరా రోజు జనగాంలో వాళ్ళ దగ్గర పెట్టుకొని మంద పెట్టుకొని అక్కడే ఉన్నారు. వాళ్ళు ఈ గోడవతల వాళ్ళు ఉన్నారు. గోడిద్దరు నుంచి వచ్చి 8 రోజులు ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తే వాడు సీసీ కెమెరా చూసినా ఏం దొరకలేదు. అదే లోకల్ వాళ్ళైతే కొంచెం ఒత్తిడి ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఎవరికి ఎక్కులేనటువంటి పరిస్థితి. ఇట్లాంటివి చాలా ఇవాళ గొర్రె కాపాల మీద దాడులు జరుగుతాయి. మరోవైపు అటవీ అధికారుల దాడులు కూడా పెరిగినాయి. ఒకప్పుడు అడవి శాఖ భూములలో గొర్రెలు మేపుకోవడానికి పోతే ఏమి అనకపోయింది. కానీ ఇప్పుడు అడవి చుట్టూ మొత్తం పెద్ద పెద్ద కందకాలు పెట్టడం లేదా గోడలు పెట్టడం, అందులోకి పోవద్దని చెప్పి ఇట్లాంటి కొత్త రకమైన సమస్యలు. అంటే మీ ప్రాంతంలో మరి అడవి భూమి ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే మాత్రం అట్లాంటి పనులు ఇవన్నీ మొత్తం వృత్తి నుంచి మనల్ని దూరం చేయడానికి ఈడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం నుంచి ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు. మనం ఇన్ని రోజులు కూడా ఈ 7 సంవత్సరాల కాలం అంతా కూడా మన పరిస్థితి అంతా ఎక్కడ తిరిగిందంటే కేసీఆర్ చుట్టూ అంటే గొర్రెలిత్తంటే కాబట్టి కేసీఆర్ గొర్రెలిత్తంటే ఆయన ఈయనన్న ప్రతిసారి ఇచ్చిందంటే మంచి రావట్లేదని దీని చుట్టూ కార్యక్రమాలన్నీ కూడా సంఘం చైతన్య సదస్సుకు వచ్చినటువంటి వేదికపైనటువంటి సంఘ పెద్దలు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, సంఘ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. అయితే ఈ మండలంలో చూసినట్లయితే ఇంతకుముందు పెద్దలు అన్నట్టు వెలిగొండ మండలం చాలా పెద్దది. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద మండలం. 37 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 37 గ్రామ పంచాయతీల్లో 31 సంఘాలు ఉన్నాయి. ఇన్ని సంఘాలు ఉన్నటువంటి, అంటే మనం గొర్రెల మేక పెంపకదారుల సంఘాలు ఉన్నట్టు ఇన్ని సంఘాలు ఉన్నటువంటి మండలం ఎక్కడా లేకుండొచ్చు. అయితే ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేసినందుకు పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అయితే ఇంత ఉత్సాహంతోని సదస్సును ఏర్పాటు చేశారు కానీ సభ్యులు లేకపోవడం విచారం. అంటే 31 సంఘాలు ఉన్నప్పటికీ ఒక సంఘానికి 10 మంది వచ్చినా 300 మంది అయ్యేటోళ్ళు, కానీ ఎక్కడి నుంచి కూడా వచ్చినట్టు కనిపిస్తలేదు. అత్యధికంగా గోకారం, నాతలగూడెం, మల్లెపల్లి కొన్ని గ్రామాల నుంచి ఒకరిద్దరు వచ్చినట్టే కనిపిస్తుంది. అయితే ముందుగా సమాచారం ఇంకా కొంచెం ముందు ఇచ్చుంటే వచ్చేలేము. అయితే ఇట్లాంటి సదస్సులు ఏర్పాటు చేసి మన సంఘాలకు ప్రోత్సాహాన్ని అందించినట్లయితే మనకు ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కార్యదర్శి ఉడత రవీంద్ర గారికి, అదేవిధంగా మన రాజన్న గారికి, నాతలగూడ సర్పంచ్ మల్లేశన్న గారికి, దయ్యాల నరసింహ గారికి, మన పులిగిళ్ళ అన్నగారికి, మన శ్రీశైలమన్న గారికి, చంద్రమౌళి గారికి, మరి సీనియర్ నాయకులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మంచిగా కష్టపడిన చేగు నరసన్న గారికి, సుంచాల కృష్ణ గారికి, మిగతా మల్గా రామరావు గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మ్యాక్సిమం నాకు తెలియని పేర్లు ఇవ్వలేవు. అందరి పేరు రావడానికి లేట్ అవుతున్నది. దయచేసి ఏ ఊరికి వచ్చినా ఊళ్ళో పూట వచ్చినప్పుడు ప్రతి ఊరుకు మంచిగా అభిమానించినటువంటి గొల్ల కుర్మ గొర్రెల కాపర్లు అందరూ కూడా ఈ వేదిక తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికి కూడా ఎన్నోసార్లు మనం మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మీటింగ్ కూడా ఇవ్వాలంటే పళ్ళ సీజన్ బట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల రాకుండొచ్చు. ఊర్లలో ఉన్నటువంటి మన యొక్క గొర్రెల కాపర్లు కానీ గొర్రెల కొమ్మలు కూడా మీటింగ్ చేసినటువంటి ఈ యొక్క నాయకులు అందరూ కూడా మంచి చేసిన తలుచుకుంటలే. కాకపోతే కొన్ని సమస్యల వల్ల పనుండి రాకపోవచ్చు. అందులో ఒక 1%, 2% నాకింది అదొక తెలియబెట్టింది అన్నట్టు 1%, 2%. చాలా మంది కూడా 98% కూడా మనం పోలేకపోయినాం. చాలా పోయితో లేదు, పోయి మంచిగా ఆర్గనైజ్ చేయాలనుకుంటలేం. మేము కూడా ముఖ్య అతిథిగా వచ్చిన మన రాష్ట్ర కార్యదర్శి ఉడత రవీంద్ర గారికి,
అదేవిధంగా మన జిల్లా కార్యదర్శి మన మధ్యపురం రాజన్న గారికి, మండల కార్యదర్శి చంద్రమౌళి గారికి, అదేవిధంగా మన ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సూర్యనారాయణ గారికి, ఇక్కడ ఉన్న అధ్యక్షులకు, సభ్యులకు, నాయకులకు అందరికీ, మన నాతవరం సర్పంచ్ మల్లేశన్న గారికి అందరికీ పేరు పేరున వచ్చిన వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మనం ఇక్కడ ఈ ఒలిగొండ సదస్సు పెట్టిన ఉద్దేశం ఏంటంటే గొర్రెల మేకల పెంపకదారుల సంఘం సమస్యల మీద, ఈ సమస్యలు ఏదైతే మనకు ఉన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీసుకొని ఒక సదస్సు ఏర్పాటు చేసి ఇందులో ఒక కమిటీ వేసుకొని భవిష్యత్తులో మన సమస్యల మీద పోరాడడానికి ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో మన సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. గొర్రెల మేకల పెంపకదారుల సంఘం 1995లో ఏర్పడ్డది. అప్పటి నుండి ఇప్పటి వరకు అప్పుడు ఏర్పడినప్పుడు మన ఉమ్మడి జిల్లాలో ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘము గొర్రెల మేకల పెంపకదారుల సమస్యల మీద ఏర్పడ్డ సంఘం ఇది. అప్పుడు నోముల నరసింహ గౌరవాధ్యక్షునిగా ఉండి అప్పుడు ఈ సంఘం ప్రారంభమైంది. అప్పటి నుండి చనిపోయిన గొర్రెలకు ఇన్సూరెన్స్లు ఇవ్వాలని, గొర్రెల కాపర్లకు చనిపోతే ప్రమాదంలో చాలా కాలం తర్వాత ఇక్కడ ఒక సదస్సు ఏర్పాటు చేయాలని అనుకున్నాం. వలిగొండ మండలం అయితే ఈ మండలంలో చైతన్య సదస్సు ఏర్పాటు చేయడానికి ఒక 10-15 రోజులుగా చాలా ఎక్సర్సైజ్ ఈ సభకు చేయవలసినటువంటి కసరత్తు అంతా కూడా చేయడం జరిగింది. ఇక్కడే ఎందుకు ఎంపిక చేసుకున్నామంటే ఈ వలిగొండ మండలము ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో కానీ అత్యధికమైనటువంటి సొసైటీలు ఉన్నటువంటి ప్రాంతం, పెద్ద మండలం. ఈ మండలంలో సుమారు 37 గ్రామ పంచాయతీలు, 31 సొసైటీలలో చాలా ఎక్కువ మంది ఉన్నటువంటి 3732 మంది సభ్యులు సుమారు 2015 నాటికే ఉన్నారు. అంటే ఇంకా ఈ 3 సంవత్సరాల కాలంలో ఇంకా 18 సంవత్సరాలు నిన్న వాళ్ళంటే ఇంకా ఎక్కువ మంది ఉంటారు. అంటే వలిగొండ మండల జనాభాతో పోల్చినప్పుడు మన సామాజిక తరగతి ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు సమగ్ర కులగణన, సామాజిక ఆర్థిక కులగణన జరుగుతుంది కాబట్టి ఇంకా మరింత స్పష్టత వచ్చేట అవకాశం ఉంది. ఇంకొక వారం 10 రోజులు ఈ గణాంకాలు పూర్తయితే ఇంకా ఎక్కువ వచ్చేట అవకాశం ఉంది. అందుకనే ఇంత దగ్గర గొర్రెల మేకలు 55,000 సంపద ఉంది ఇక్కడ. ఇవి కాకుండా బర్రెలు, పాడి పరిశ్రమ, ఆవులు, గిరిశావులు, ఈ వృత్తి మీద ప్రధానంగా ఎక్కువ మంది